హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. ఇప్పుడు మనం 9th క్లాస్లో లాస్ట్ లెసన్ అనమాట, జీవ భౌగోళిక రసాయన వలయాలు. అసలు జీవ భౌగోళిక రసాయన వలయాలు అంటే ఏంటంటే మనకి వాతావరణం నుంచి, ఈ భూమి మీద ఉన్న వాతావరణం నుంచి జీవుల నుంచి వాతావరణంలోకి పోషకాలు రవాణా చెందడాన్ని, ఒక వలయం రూపంలో రవాణా చెందే మార్గాన్ని మనం జీవ భౌగోళిక రసాయన వలయాలు అంటాం. ఓకేనా? మనం చూసుకున్నట్లయితే భూమి మీద వాతావరణం నుంచి నుండి మొక్కలకు జంతువులకు వీటి నుంచి మళ్ళీ వాతావరణంలోకి. ఓకేనా? వాతావరణంలో ఉన్న పోషకాలు అనేవి అంటే జీవులకు ఉపయోగపడే పోషకాలు. ఓకేనా? పోషకాలు అనేవి మొక్కలకి, జంతువులకి, మళ్ళీ ఇవి ఏంటంటే మొక్కలు మరియు జంతువుల నుంచి మళ్ళీ భూమి మీద ఉన్న వాతావరణంలోకి. ఓకేనా? వాతావరణం నుంచి మొక్కలకి, జంతువులకి, మరియు జంతువుల నుంచి మళ్ళీ వాతావరణంలోకి. ఓకేనా? ఇలా నథింగ్ బట్ జీవులు అనుకోండి. ఓకేనా? జీవులు ఇలా వలయం రూపంలో జరిగే ఈ మార్గాన్నే మనం జీవ భౌగోళిక రసాయన వలయం అంటాం. ఓకేనా? జీవ భౌగోళిక రసాయన వలయం అంటే ఏంటంటే వాతావరణంలో ఉన్న పోషకాలు అనేవి మనకి జీవులకంటే ఓకేనా, ఈ జీవ భౌగోళిక రసాయన వలయాల్లో మనం జలచక్రం, వాటర్ సైకిల్, నైట్రోజన్ వలయం, ఆక్సిజన్ వలయం, కార్బన్ వలయం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా? మనం ఫస్ట్ జలచక్రం అనేది చూద్దాం. వాటర్ సైకిల్. జలచక్రం. ఓకేనా? నీరు అనేది ఒక సార్వత్రిక ద్రావణి, అంటే అన్నింటిలో తనలో కరిగించుకునే శక్తి దానికి ఉంటుంది. ఓకేనా? నీరు ఒక సార్వత్రిక ద్రావణి. నీరు అనేది మనకుండేది 100% నీరు అనుకోండి. 100%. ఈ 100%లో మనకి 97% ఉప్పు నీరు. మొత్తం నీరు 100% అయితే 97% ఉప్పు నీరు. మంచినీరు ఎంత? మంచినీరు ఇంకా 3% మంచినీరు. ఈ 3%లో కూడా మనకి 2% అనేది ధ్రువ ప్రాంతంలో గ్లేసియర్లో ఉంటుందన్నమాట. ధ్రువ ప్రాంతాల్లో గ్లేసియర్స్లో ఉంటుంది, అంటే మంచుగడ్డల రూపంలో ఉంటుందన్నమాట. ధ్రువ ప్రాంతాల్లో లేదా గ్లేసియర్స్లో 2% వాటర్ అనేది అక్కడే ఉండిపోతుంది. ఓకేనా? మిగతాది మనకి సరస్సులు మరియు నదులు, అంటే మనం తాగే వాటర్, మనం యూజ్ చేసుకునే వాటరు 0.009% మనం తాగే వాటర్ ఉంటుంది. ఓకేనా? 0.009% మాత్రమే సరస్సులు నదుల రూపంలో ఉంటుంది. నదులలో ఉంటుంది, అంటే ఆ నీరు మాత్రమే మనం తాగుతాం. ఆ 0.009% మాత్రమే మనం తాగే నీరు, మనం వాడుకునే నీరు. ఓకేనా? ఇంకా ఒక 0.5% అంటే 1/4%, అంటే ఉన్న 3%లో 2% మనకి మంచు ధ్రువ ప్రాంతాల్లో గ్లేసియర్ రూపంలో ఉంటుంది. ఇంకా 0.5% వచ్చేసి మనకి భూగర్భ జలంగా ఉంటుంది. భూగర్భ జలం. ఓకేనా? ఇంకో కొంచెం వచ్చేసి అంటే జంతువులు మరియు మొక్కల యొక్క శరీరాల్లో 0.005% ఉంటుంది అన్నమాట. 0.005% జంతువులు మొక్కల యొక్క దేహాల్లో ఉంటుంది.
జంతువులు మరియు మొక్కల యొక్క దేహాలలో ఈ నీరు అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? మొత్తం నీరు 100% అయితే ఉప్పు నీరు 90%. అంటే సముద్రాలలో 90% నీరు సముద్రాల్లోనే ఉంటుంది. ఆ సముద్రాల్లో నీరు మనకి ఏ విధంగా కూడా ఉపయోగపడదన్నమాట. ఒక మిగిలిన 3% మాత్రమే మంచి నీరు. ఆ 3%లో కూడా మనకి 2% వచ్చేసి 2% ధ్రువ ప్రాంతాల్లో గ్లేసియర్స్లో ఉంటుంది. అంటే మంచు గడ్డల రూపంలో ఉంటుంది. ఓకేనా? మొత్తం నెక్స్ట్ వచ్చేసి మనం తాగే నీరు, మనం యూజ్ చేసుకునే నీరు ఏంటంటే సరస్సులు మరియు నదులలో, అంటే మనం తాగే నీరు కానీ వ్యవసాయానికి వాడుకునే నీరు కానీ మంచి నీరు. ఓకేనా? ఆ మంచినీరు ఎంత అంటే 0.009% మాత్రమే మనం తాగడానికి బయట ఉంటుంది. సరస్సులు, నదులు, బావులు ఇట్లాంటి వాటి రూపంలో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకా పావు భాగం అంటే 1/4% మనకి ఎక్కడ ఉంటుందంటే భూగర్భ జలాల రూపంలో ఉంటుంది. మనం బోరుబావులు వేసినప్పుడు భూగర్భ జలాలే కదా బయటకు వచ్చేది. బోరుబావులు వేయించుకొని పొలాల్లో ఎక్కువ బోరుబావులు వేయించుకుంటాం కదా. అంటే ఆ భూగర్భ జలాలు ఉంటే మాత్రమే బోరుబావులు నీళ్లు పడతాయి. కానీ ఇప్పుడు భూగర్భ జలాలు కూడా ఇంకిపోతున్నాయి మనకుంటే పొల్యూషన్కి దానికి. సో ఆ భూగర్భ జలం రూపంలో 1/4% ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి జంతువులు మరియు మొక్కల యొక్క దేహాల్లో 0.005% అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ చూసుకున్నాం అనుకోండి, హ్యూమన్ బాడీ మనకేంటంటే 70% వాటరే ఉంటుంది. మన దేహంలో 70% వాటరే ఉంటుంది కదా. అలాగే జంతువులు మరియు మొక్కల యొక్క దేహ భాగాల్లో 0.005% నీరు అనేది ఉంటుంది. ఓకేనా? ఈ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వాల్యూస్ మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మనకి ఇక్కడ భూమి మీద ఉన్న నీరు అనేది మొక్కల పెరుగుదలకు ఉపయోగించుకుంటాయి. ఓకేనా? మొక్కల పెరుగుదలకి నీరు ఉపయోగించుకుంటాయి. కొంచెం నీరు ఏమవుతుందంటే మనకి ఆవిరి రూపంలో ఎవాపరేషన్, కొంత నీరు మనకి ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది. ఓకేనా? ఎండ వల్ల మనకి ఆవిరి రూపంలో కొంత నీరు అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకేనా? ఈ నీరు అనేది మేఘాలుగా మారుతుంది, మేఘాలు. ఓకేనా? ఈ మొక్కలు తీసుకున్న నీరు అనేది నీకు ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్లో చెప్పాను. మొక్కలు ఒక 100 ml నీరు తీసుకుంటే అందులో 1 ml మాత్రమే దాని జీవక్రియలకి యూజ్ చేసుకొని 100 ml వాటర్ తీసుకుంటే మొక్క ఒక 1 ml మాత్రమే యూజ్ చేసుకుంటుంది దాని జీవక్రియలకి. కిరణజన్య సమయక్రియ కానీ ఇంకేదైనా శ్వాసక్రియకు ఏవైతే దాని బాడీలో దాని మొక్కలో జరిగే జీవక్రియల్లో ఏవైతే నీరు అవసరమో ఆ నీరు ఒక 1% మాత్రమే, అది తీసుకున్న భూమి నుంచి తీసుకున్న నీరుని ఒక 1% మాత్రమే యూజ్ చేసుకుంటుంది. ఓకేనా? 100 mlలో 1 ml మాత్రమే యూజ్ చేసుకుంటుంది. మిగతా 99% బాష్పోత్సేక రూపంలో కోల్పోతుంది. ఆల్రెడీ మనకు ప్రీవియస్ లెసన్లో చెప్పాను మీకు. ఓకేనా? ఇప్పుడు ఈ బాష్పోత్సేక నీరు మొక్క తీసుకుంది కదా, ఈ నీరు అనేది ఇది కూడా బాష్పోత్సేక రూపంలో నీటిని కోల్పోతుంది. బాష్పోత్సేకం రూపంలో నీటిని కోల్పోతుంది. ఇది కూడా మేఘాలుగా ఫామ్ అవుతుంది. ఓకేనా? మేఘాల నుంచి మళ్ళీ ఏమవుతుంది, వర్షం రూపంలో మళ్ళీ నేలలోకి వస్తుంది. వర్షం రూపంలో మళ్ళీ నేలలోకి వస్తుంది. ఈ నేలలో కొంత భాగం మొక్కలకి, జంతువులకు ఉపయోగపడుతుంది. కొంత భాగం భూగర్భ జల రూపంలో నిల్వ ఉంటుంది. భూగర్భ జలంగా నిల్వ ఉంటుంది. ఓకేనా? నీరు అనేది నేల నుంచి మొక్క తీసుకున్న నీరు బాష్పోత్సేక రూపంలో కొంత ఉపయోగించుకోగా మిగతాదంతా బాష్పోత్సేకం రూపంలో కోల్పోయినదంతా మనకి మేఘాలుగా మారుతుంది. ప్లస్ ఇంకేంటంటే మనకి ఇక్కడ మిగతా కొంచెం వాటర్ ఏంటంటే ఎవాపరేట్ అయిపోయి, అంటే ఆవిరి రూపంలో వెళ్ళిపోయి మేఘాలుగా ఫామ్ అవుతుంది. ఎండ వల్ల వెళ్ళిపోయిన బాష్పోత్సేకం ద్వారా వెళ్ళిన నీరు కానీ ఆవిరి రూపంలో వెళ్ళిన నీరు కానీ మనకి మేఘాలుగా ఫామ్ అయ్యి మళ్ళీ వర్ష రూపంలో మళ్ళీ కిందకు వస్తుంది. ఓకేనా?
కిందకు వచ్చే నీరు మళ్ళీ మొక్కలు ఉపయోగించుకుంటే కొంత అనేది మళ్ళీ ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది, కొంత అనేది మనకి భూగర్భ జలంగా స్టోర్ అయి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా నీరు అనేది వాటర్ సైకిల్ అనేది ఇలా జరుగుతుంది అనమాట. ఓకేనా, నీరు ఎక్కడికి వేస్ట్గా వెళ్ళిపోదు. ఓకేనా, మొక్కలు తీసుకున్న బాష్పోత్సేకం ద్వారా నీరు కూడా ఆవిరి రూపంలో వెళ్ళి మేఘాల ద్వారా మారి మళ్ళీ వర్ష రూపంలో కిందకి రావడం జరుగుతుంది. మిగతా నీరు కొంత ఏదైతే ఎవాపరేట్ అవుతుందో అది కూడా వర్ష రూపంలో మారి మళ్ళీ కిందకే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి జలచక్రం అనేది జరుగుతుంది. ఓకేనా, నీరు అనేది మనకి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ యొక్క సమ్మేళనం. ఓకేనా, హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు టూ హైడ్రోజన్ మాలిక్యూల్స్ H2O. Sorry. Two hydrogen molecules plus oxygen is equal to 2H2O. H2O. ఓకేనా, ఇలా హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క సమ్మేళనమే మనకి వాటర్ అన్నమాట. చూసారు కదా జలచక్రం ఎలా జరుగుతుందో, ఇది గుర్తుంచుకోండి. ఈ జలచక్రం అనేది మనకి అంత ఈజీగా జరగదు అనమాట. ఓకేనా, దీనిలో కూడా చాలా కాంప్లికేటెడ్ అనేది దాగి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జలచక్రం ద్వారా లాభాలా నష్టాలా అంటే, ఒక లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఈ జలచక్రం అంటే వర్షాలు రాళ్ళ మీద వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే దానిలో ఉన్న పోషకాలు కరిగి భూమిలోకి ఇంకడం జరుగుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మన భూమిలో చెత్త చెదారం భూమి మీద ఉందనుకోండి, వర్షాల ద్వారా అవి కొట్టుకుపోయి నేల అనేది శుభ్రం అవ్వడం జరుగుతుంది. లేదంటే రాళ్ళ మీద పడ్డప్పుడు దానికి అంటే మనకి మొక్కలకి జంతువులకు అవసరమైన కొన్ని ఖనిజాలు రాళ్ళు అంటే వర్షం నీరు రాళ్ళ మీద పడ్డప్పుడు అవి కరిగిపోయి నేలలోకి ఇంకిపోయి మనకి మొక్కలకు కానీ జంతువులు కానీ ఉపయోగపడతాయి అన్నమాట. వర్షపు నీటి ద్వారా రాళ్ళ మీద ఉన్న ఖనిజ లవణాలు కరిగి మొక్కలకి జంతువులకి ఉపయోగపడతాయి. ప్లస్ వర్షపు నీరు ఫోర్స్గా రావడం వల్ల నేల శుభ్రపడుతుంది. ఇవి లాభాలు ఉంటే, నష్టాలు ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ అనేది సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ అనేది సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ అనేది వర్షపు నీటిలో అంటే మేఘాల రూపంలోకి వెళ్ళి నీరు ఆవిరైనప్పుడు ఇవి కూడా వర్షపు నీటిలో కరగడం వల్ల ఆమ్ల వర్షాలు పడతాయి అన్నమాట. దీనివల్ల ఆమ్ల వర్షాలు పడతాయి. సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ వల్ల ఆమ్ల వర్షాలు వస్తాయి. ఆమ్ల వర్షాలు వస్తే పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది. నేలలన్నీ ఆమ్ల స్థితిలోకి మారడం జరుగుతుంది. పంటలు పండవు. సాయిల్ యొక్క ఫెర్టిలిటీ లాస్ అవుతుంది. పంట దిగుబడి తగ్గిపోతుంది. ఓకేనా, ఇవన్నీ నష్టాలు ఉన్నాయి. జలచక్రం వల్ల లాభాలు ఉన్నాయి, ప్లస్ నష్టాలు కూడా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ మనకి నైట్రోజన్ సైకిల్, నత్రజని వలయం. ఓకేనా, ఈ నత్రజని అనేది మనకి వాతావరణంలో 78% ఉంటుంది. వాతావరణంలో 78% అనేది ఉంటుంది. కానీ అది మనం నేరుగా ఉపయోగించుకోలేము. మనం కావచ్చు, మొక్కలు కావచ్చు, నేరుగా నత్రజనిని నేరుగా ఉపయోగించుకోలేవు. ఓకేనా, అవి సమ్మేళనాల రూపంలోకి మారితేనే, అమోనియం అయాన్స్ లాగా మారితేనే మాత్రమే మనం వాటిని ఉపయోగించుకోగలం. ఓకేనా, మనకి వాతావరణంలో ఉన్న వాయువుల మిశ్రమంలో 78% నత్రజని ఉంది కదా. మనం ఎలాగైతే నత్రజని ఎంత పర్సెంటేజ్ తీసుకుంటామో అంత పర్సెంట్ మనం బయటికి రిలీజ్ చేస్తాం అన్నమాట మనం తీసుకున్న నత్రజని. ఓకేనా, మనం అది ఏ విధంగా కూడా ఉపయోగించుకోము. ఎలా ఉపయోగించుకుంటామంటే, మన మొక్కల నుంచి
వచ్చే అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొక్కల నుంచి తీసుకున్నప్పుడు ఉపయోగించుకుంటాం. ఓకేనా? ప్రత్యక్షంగా ఎలా ఉపయోగించుకుంటామంటే ఆకుకూరలు లేదా కూరగాయలు తిన్నప్పుడు మనకి ఆ నత్రజని అనేది ప్రత్యక్షంగా వస్తుంది. ప్రత్యక్షంగా. ఓకేనా? మన ఇన్కేస్ మనం మాంసం తిన్నప్పుడు మాంసాహార జంతువులు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మేక లాంటివి ఆకులు కూరగాయలు ఇవి తింటాయి. ఈ మాంసం మనం తిన్నప్పుడు పరోక్షంగా మనం నత్రజనిని పొందుతాం. ఓకేనా? ఇవి మనం మొక్కల నుంచి పొందాలి. ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు, మొక్కల నుంచి పొందడమే తప్పిస్తే మనం వాతావరణంలో ఉన్న నత్రజనిని నేరుగా ఉపయోగించుకోలేమన్నమాట. ఓకేనా? ఇది మనకి నత్రజని గురించి. ఈ నత్రజని అనేది నేరుగా ఉపయోగించుకోలేము. ఇది చాలా మానవుల జంతువులు కానీ మొక్కలు కానీ చాలా ఉపయోగపడే వాయువు అన్నమాట. ఓకేనా? నత్రజని అనేది ప్రోటీన్ సంశ్లేషణకు మరియు కేంద్రకామ్లాలకు ప్రోటీన్ సింథసిస్కి మరియు కేంద్రకామ్లాలు ఏర్పడడంలో మనకు నత్రజని కావాలన్నమాట. ఓకేనా? ఈ నత్రజని మనం నేరుగా ఉపయోగించుకోలేము కాబట్టి ఇది భూమి నుంచి వాతావరణం నుంచి భూమిలోకి చేరి భూమి ద్వారా మొక్కలకి మరియు జంతువులకి చేరాలన్నమాట. ఓకేనా? ఇదేంటంటే నైట్రోబాక్టర్ రైజోబియం మరియు నైట్రోజోమోనాస్ అనే బ్యాక్టీరియాల సమక్షంలో ఇది అమోనియా అణువులుగా అయాన్లుగా మారడం జరుగుతుంది. ఓకేనా? ఆ తర్వాత భూమి నుంచి మొక్కల నుంచి జంతువులకి ఈ వాయువు అనేది సరఫరా జరుగుతుంది అన్నమాట. ఓకేనా? వాతావరణం నుండి భూమికి, ఇక్కడ నుంచి మొక్కలు జంతువులకి. ఓకేనా? మళ్ళీ ఇవి చనిపోయిన తర్వాతకి మళ్ళీ నత్రజనిగా మారి మళ్ళీ వాతావరణంలోకి వాయు రూపంలో వాతావరణంలోకి కలిసిపోతుంది. ఈ మొత్తం ప్రాసెస్నే మనం నత్రజని వలయం అంటాం. ఓకేనా? ఇందులో ఇప్పుడు మనం స్టెప్ వైజ్గా అసలు ఎట్లాంటి జరుగుతుంది ఏంటి, ఏ బ్యాక్టీరియాలు ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఇవన్నీ చూద్దాం అన్నమాట. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకి నైట్రోజన్ స్థాపన, నత్రజని వలయం అంటే ఇది మనకి ఫస్ట్ స్టెప్ నైట్రోజన్ స్థాపన. లేదా నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాం. ఓకేనా? మనకి ఏంటంటే ఇప్పుడు వాతావరణంలో ఉన్న నత్రజని స్థాపన బ్యాక్టీరియా ద్వారా నేలలోకి చేరుతుంది అన్నమాట. ఓకేనా? నేలలోకి వచ్చిన బ్యాక్టీరియా మళ్ళీ ఏంటంటే ఈ నేలలో ఉన్న బ్యాక్టీరియా ఏంటి మొక్కలు ఉపయోగించుకుంటాయి. మొక్కలు ఉపయోగించుకున్న తర్వాత మొక్కల నుంచి వినియోగదారులకు వెళ్తాయి. వినియోగదారులు అంటే మొక్కల్ని మనం తింటాం కదా, జంతువులు. ఓకేనా? మొక్కల నుంచి జంతువులకు వెళ్తాయి. ఈ మళ్ళీ మొక్కలు కానీ జంతువులు కానీ చనిపోయినప్పుడు అవి కుళ్ళిపోయి వినత్రీకరణం చెంది డీనైట్రిఫికేషన్ అంటాం కదా, ఆ మొక్కలు మరియు జంతువుల నుంచి డీనైట్రిఫికేషన్ చెంది మళ్ళీ నేలలోకి నైట్రోజన్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? నేలలోకి నైట్రోజన్ వెళ్ళిపోతుంది. మనకేంటంటే మట్టి, రాళ్ళు, శిలలు వీటి ద్వారా కూడా నైట్రోజన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఉరుములు వాతావరణంలో ఉన్న నత్రజని స్థాపన బ్యాక్టీరియా ద్వారా నేలలోకి చేరుతుంది. ఇంకొక వేళ ఎలా చేరుతుందంటే ఉరుములు మరియు మెరుపులు వచ్చినప్పుడు ఆ ఉరుములు మెరుపులకి ప్రక్రియ జరిగి రసాయన చర్య జరిగి అందులో నైట్రోజన్ అనేది నత్రజనిగా మారి నేలలో నైట్రోజన్గా మారుతుంది. ఓకేనా? నేలలోకి చేరుతుంది. అంటే మొక్కలకు ఉపయోగపడే సమ్మేళన రూపంలో నేలలోకి చేరడం జరుగుతుంది. 2 waysలో
ఇలా మొక్కల సమ్మేళన రూపంలో ఉన్న నత్రజని అనేది నేలలోకి రావడం జరుగుతుంది. ఓకేనా. మళ్ళీ మొక్కలు మరియు జంతువులు చనిపోయాక కుళ్ళింపజేసి వాటిలో ఉన్న నత్రజని రిలీజ్ అయ్యి మళ్ళీ నేలలోకి చేరుతుంది కదా. అవి చనిపోయాక మళ్ళీ నేల మీదనే పడిపోతాయి. మొక్కల నుంచి వచ్చింది, మొక్కలు కూలిపోయినా కానీ లేదంటే జంతువులు కూలిపోయినా కానీ ఇవి కుళ్ళింపజేసి డీకంపోజర్స్ ద్వారా ఇవన్నీ మళ్ళీ నేలలోకి రిలీజ్ అవుతాయి కదా. ఓకేనా. అందులో ఉన్న పోషకాలు కావచ్చు, నత్రజని సమ్మేళనాలు కావచ్చు, ఏమైనా మళ్ళీ నేలలోకి రిలీజ్ అవుతాయి. నేల నుంచి మళ్ళీ వినిత్రీకరణం చెంది వాతావరణంలో వాయువు రూపంలోకి N2 రూపంలోకి వెళ్ళిపోతాయి. ఓకేనా. వాతావరణంలో ఉన్న నైట్రోజన్ వాతావరణంలోకి వాయువు రూపంలో వెళ్ళిపోతుంది అనమాట ఈ నైట్రోజన్ అనేది. ఓకేనా. ఈ విధంగా నైట్రోజన్ స్థాపన అనేది జరుగుతుంది. వాతావరణం నుంచి నత్రజని స్థాపన బ్యాక్టీరియా ద్వారా నత్రజని స్థాపన జరిగి మనకి నేలలోకి చేరుతుంది. నేలలో ఉన్న నైట్రోజన్ మొక్కలు ఉపయోగించుకుంటాయి. ఆ మొక్కల్ని వినియోగదారులు తింటాయంటే జంతువులు, మనం. ఓకేనా. వినియోగదారులు అంటే మనమే. మొక్కల్ని వినియోగదారులు తిన్నప్పుడు వాటిలోకి వస్తుంది. మొక్కలు కానీ జంతువులు కానీ చనిపోయినప్పుడు అవి డీకంపోజ్ అయ్యాక మళ్ళీ వాటిలో ఉన్న నత్రజని అణువులు అనేవి నేలలోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. నేలలో మళ్ళీ వినత్రీకరణం చెంది వాయువు రూపంలో కలిసిపోతుంది. మళ్ళీ వాతావరణంలో ఉన్న వాయువు రూపంలో కలిసిపోతుంది. ఓకేనా. ఉరుములు మరియు మెరుపులు వచ్చినప్పుడు కూడా వాతావరణంలోని N2 అనేది సంయోగ పదార్థాల రూపంలో మారి నేలలోకి చేరడం జరుగుతుంది. కొన్ని సూక్ష్మజీవులు లాంటివి ఏంటంటే లైక్ క్లాస్ట్రీడియం లాంటి బ్యాక్టీరియా ఏంటంటే తన బాడీలోనే నైట్రోజన్ స్థాపన చేసుకోగలుగుతుంది. ఓకేనా. బాడీలోనే నైట్రోజన్ స్థాపన చేసుకునే బ్యాక్టీరియా ఏంటంటే క్లాస్ట్రీడియం. ఇంకొన్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైజోబియం చూస్తాం అనుకోండి, సహజీవనం ద్వారా నైట్రోజన్ స్థాపన చేస్తుంది. రైజోబియం ఏంటంటే సహజీవనం ద్వారా నైట్రోజన్ స్థాపన అనేది చేస్తుంది. ఎట్లా అంటే లెగ్యుమినేసి యొక్క మొక్కల్లో ఈ రైజోబియం బ్యాక్టీరియా సహజీవనం ఉంటుంది. ఓకేనా. మొక్కకు కావాల్సిన పోషకాలను నేల నుంచి గ్రహించి వేర్లకి మొక్కకు అందించడం ఇది చేస్తే రైజోబియం బ్యాక్టీరియాకి అది ఆవాసం ఇస్తుంది అనమాట. ఓకేనా. అట్లా ఒకదానికొకటి లెగ్యుమినేసి వేర్లలో ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది సహజీవనం చేస్తుంది. దీన్ని సింబయోసిస్ బ్యాక్టీరియా అని కూడా అంటారు. ఓకేనా. నత్రజని స్థాపన ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి నత్రీకరణం లేదా నైట్రిఫికేషన్ అని అంటాం దీన్నే. ఓకేనా. నేలలో ఉన్న నైట్రేట్స్ని డీనైట్రిఫైయింగ్ అనే బ్యాక్టీరియా అమోనియాగా మారుస్తుంది అనమాట. ఈ అమోనియా ద్వారా ఏంటంటే మనకి నైట్రైట్స్ ఫామ్ అవుతాయి. కేంద్రక ఆమ్లాలు మరియు ప్రోటీన్లు ఏర్పరచడంలో వీటిని ఉపయోగించుకుంటాయి. ఓకేనా. కేంద్రక ఆమ్లాలు మరియు ప్రోటీన్ సింథసిస్ ఏర్పడడంలో ఇవి అమోనియా అయాన్లు అనేవి ఉపయోగపడతాయి. ఈ అమోనియా అనేది నైట్రోజోమోనాస్ సమక్షంలో నైట్రైట్స్గా మారుతుంది. ఓకేనా. అమోనియాని నైట్రైట్స్గా మార్చేది ఏంటంటే నైట్రోజోమోనాస్ బ్యాక్టీరియా. ఓకేనా. ఈ నైట్రైట్స్గా మార్చేది ఏంటంటే నైట్రోబాక్టర్. ఈ నైట్రైట్స్ ఏంటంటే మొక్కలు తీసుకుంటాయి. ఓకేనా. మొక్కల వల్ల మళ్ళీ మనకి వినియోగదారులు తీసుకుంటాయి మొక్కల నుంచి ఈ నైట్రైట్స్ని. మళ్ళీ సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల నేలలోకి ఏంటంటే అమోనియా మరియు నైట్రైట్స్ అనేవి నేలలోకి వస్తాయి. సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల నేలలోకి నైట్రేట్స్ మరియు అమోనియా అనేవి విడుదలవుతాయి. ఓకేనా. ఈ నేలలో ఉన్న నైట్రేట్స్ మరియు అమోనియాలు ఏం చేస్తాయంటే కేంద్రక ఆమ్లాలు మరియు ప్రోటీన్ సింథసిస్ తయారీకి ఉపయోగించుకుంటాయి అన్నమాట. కేంద్రక ఆమ్లాలు ప్రోటీన్ సింథసిస్కి ఈ నైట్రేట్స్ మరియు అమోనియాని ఉపయోగించుకుంటాయి. ఓకేనా. ఈ బ్యాక్టీరియాస్ గుర్తుంచుకోవాలి. నేలలో ఉన్న నైట్రేట్స్ అనేది వినత్రీకరణ బ్యాక్టీరియా లేదా డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అనేది అమోనియాగా మారుస్తుంది. అమోనియా నుంచి నైట్రైట్స్ రావడానికి నైట్రోజోమోనాస్ బ్యాక్టీరియా హెల్ప్ అవుతుంది. నైట్రైట్స్ నుంచి నైట్రేట్స్ రావడానికి నైట్రోబాక్టర్ హెల్ప్ చేస్తుంది. ఈ నైట్రైట్స్ అనేవి మొక్కల్లోకి చేరుతాయి అన్నమాట, మొక్కల నుంచి వినియోగదారులకి. ఓకేనా. లేదంటే ఏమైనా సూక్ష్మజీవులు చనిపోయినప్పుడు కూడా మనకి నేలలోకి నైట్రేట్స్ మరియు అమోనియా అనేవి నేలలోకి విడుదలవుతాయి. ఈ నైట్రేట్స్ మరియు అమోనియా అనేవి కేంద్రకామ్లాల తయారీకి మరియు ప్రోటీన్ సింథసిస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా. ఇది మనకి నత్రీకరణం లేదా నైట్రిఫికేషన్ గురించి.
ఎసిమిలేషన్ లేదా స్వాంగీకరణం అంటే ఏంటంటే నైట్రోజన్ సంబంధ పదార్థాలు అంటే ప్రధానంగా వచ్చేసి మనకి నైట్రేట్స్ లేదా అమోనియా, నైట్రేట్స్ ఆర్ అమోనియా అనేది నైట్రేట్స్ లేదా అమోనియా అనేవి మొక్కలు ఏంటంటే నేల నుంచి గ్రహించుకుంటాయి. ఓకేనా, మొక్కలు నేల నుంచి గ్రహించుకొని అవి ప్రోటీన్లు తయారు చేసుకుంటాయి. ఓకేనా, ఆ మొక్కల్ని తిన్న జంతువులు కూడా అవి నైట్రేట్స్ లేదా అమోనియా వెళ్ళడం వల్ల అవి జంతువులు కూడా మళ్ళీ ప్రోటీన్ తయారీ చేసుకుంటాయి. ఆ మొక్కలు తిన్న జంతువుల్లో కూడా ఈ అమోనియా లేదా నైట్రేట్స్ వెళ్ళడం వల్ల ఇవి మళ్ళీ ప్రోటీన్లు తయారు చేసుకుంటాయి. దీన్నే మనం అసిమిలేషన్ లేదా స్వాంగీకరణం అంటారు. ఏం లేదండి, నైట్రేట్స్ లేదా అమోనియా అనేది మొక్కలు తీసుకుంటాయి. ఓకేనా, మొక్కలు తీసుకొని ఏం చేస్తాయి, ప్రోటీన్ సంశ్లేషణ చేసుకుంటాయి. ప్రోటీన్ సంశ్లేషణ ఇవేంటంటే ప్రోటీన్ సంశ్లేషణకు ఉపయోగపడతాయి. ఈ ప్రోటీన్ సంశ్లేషణ ఈ మొక్కలు తిన్న జంతువులు కూడా ఈ నైట్రేట్స్ లేదా అమోనియా అనేది చేరడం వల్ల మళ్ళీ ప్రోటీన్ సంశ్లేషణ అనేది జంతువుల్లో కూడా జరుగుతుంది. దీన్నే మనం అసిమిలేషన్ లేదా స్వాంగీకరణం అంటాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి అమోనిఫికేషన్. అమోనికరణ అంటే ఏం లేదండి, మనకి ఇప్పుడు నైట్రోజన్ ఉంది కదా, ఆ నైట్రేట్స్ ఉన్నాయి కదా, నైట్రేట్స్ కానీ లేదా నత్రజని సంబంధ పదార్థాలు కానీ, నైట్రేట్స్ ఆర్ నైట్రోజన్ సంబంధ పదార్థాలు, నైట్రోజన్ సంబంధిత పదార్థాల నుంచి నైట్రేట్స్ ఆర్ నైట్రోజన్ సంబంధ పదార్థాల నుండి అమోనియా ఏర్పడడాన్నే మనం అమోనీకరణం లేదా అమోనిఫికేషన్ అని అంటాం. ఓకేనా, నైట్రేట్స్ ఆర్ నైట్రోజన్ సంబంధిత పదార్థాల నుంచి అమోనియా ఏర్పడడాన్ని మనం అమోనిఫికేషన్ లేదా అమోనీకరణ అంటాం. ఓకేనా, మొక్కలు లేదా జంతువులు చనిపోయినప్పుడు కూడా ఈ అమోనిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, మొక్కలు జంతువులు చనిపోయినప్పుడు కూడా వీటిలో ఉన్న అమోనియా అనేది నేలలోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇవి చనిపోయినప్పుడు కళేబారాల నుంచే కాకుండా వీటి యొక్క విసర్జితాల నుంచి కూడా ఈ అమోనియా అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే విసర్జితాల నుంచి కావచ్చు లేదా మొక్కలు జంతువులు చనిపోయినప్పుడు కూడా కావచ్చు, మనకి అమోనిఫికేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. ఇదే కాకుండా మళ్ళీ ఇంకేంటంటే మనం సేంద్రియ ఎరువులు వేసినప్పుడు సేంద్రియ ఎరువుల ద్వారా కూడా మనకి అమోనిఫికేషన్ అనేది జరుగుతుంది. సేంద్రియ ఎరువులు భూమిలో వేసినప్పుడు సూక్ష్మజీవుల సమక్షంలో అమోనిఫికేషన్ జరుగుతుంది అనమాట. ఓకేనా, దీన్నే మనం అమోనీకరణ అని అంటాం. నత్రజని స్థాపన జరుగుతుంది. ఓకేనా, సూక్ష్మజీవుల సమక్షంలో నత్రజని స్థాపన అమోనీకరణ జరిగి ఇది జీవక్రియలకు ఉపయోగపడుతుంది. దీన్నే మనం అమోనీకరణ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డీనైట్రిఫికేషన్ లేదా వినత్రీకరణం. వినత్రీకరణం లేదా డీనైట్రిఫికేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి మొక్కల్లో మరియు జంతువుల్లో నైట్రైట్స్ చేరాయి కదా, మొక్కలు మరియు జంతువుల్లో ఉన్న నైట్రైట్స్ అనేవి జంతువుల కణాల్లో నైట్రైట్స్ అనేవి మళ్ళీ వాయువుల రూపంలో వాతావరణంలోకి చేరడాన్ని ఏమంటామంటే వినత్రీకరణ లేదా డీనైట్రిఫికేషన్ అంటాము. ఓకేనా, జంతువుల కణాల్లో ఉన్న నైట్రోజన్ అనేది
వాయువు రూపంలో వాతావరణంలోకి చేరుతుంది. వాతావరణంలోకి చేరడాన్ని మనం వినత్రీకరణ అంటాం. వినత్రీకరణ. ఓకేనా? అంటే మొక్కలు మరియు జంతువుల కణాల్లో ఉన్న నైట్రోజన్ అనేది నైట్రైట్ రూపం ఘన రూపంలో ఉన్న నైట్రైట్స్ అనేవి నైట్రోజన్ అనే వాయు రూపంలోకి మారుస్తాయి. ఓకేనా? ఘన రూపంలో ఉన్న నైట్రైట్స్ వాయు రూపంలో, అంటే నైట్రోజన్ మాత్రమే వాయు రూపంలో ఉంటుంది. వాయు రూపంలో అంటే నైట్రోజన్గా మారుతుంది అన్నమాట. ఇది వెళ్ళి వాతావరణంలో కలుస్తుంది. నైట్రోజన్ అనేది వాయు రూపంలో ఉంటుంది. ఘన రూపంలో ఉన్న నైట్రైట్స్ అనేవి వాయు రూపంలో ఉన్న నైట్రోజన్గా మారి తిరిగి వాతావరణంలో కలవడాన్ని మనం వినత్రీకరణ లేదా డీనైట్రిఫికేషన్ అంటాం. ఓకేనా? ఇక్కడ నైట్రైట్స్ అనేవి వాయు రూపంలో ఉన్న నత్రజనిగా మార్చి తిరిగి వాతావరణంలోకి పంపబడుతుంది. దీన్నే మనం వినత్రీకరణ లేదా డీనైట్రిఫికేషన్ అంటాం. ఓకేనా? ఈ డీనైట్రిఫికేషన్ అనేది మనకి తడి నేలలో ఎక్కువగా జరుగుతుంది. ఓకేనా? తడి నేలలో ఎక్కువగా జరుగుతుంది. ఎందుకు తడి నేలలో ఎక్కువగా జరుగుతుందంటే తడి నేలలో ఆక్సిజన్ అనేది అందులో ఉన్న సూక్ష్మజీవులకి సరిగా ఆక్సిజన్ అందదన్నమాట. ఆక్సిజన్ అందకపోవడం వల్ల వాటి చర్య అనేది వేగవంతమయ్యి నైట్రేట్స్గా తయారు చేసింది. నైట్రేట్స్ను తయారు చేసి భూమిలోకి రిలీజ్ చేసి ఆ తర్వాత వాటిని మళ్ళీ నైట్రేట్ల చర్యను వేగవంతం చేస్తుంది. ఈ చర్యలో స్వేచ్ఛా స్థితిలో ఉన్న నైట్రోజన్ వాయువు అనేది అదనపు ఉత్పన్నంగా విడుదలవుతుంది. ఇది మళ్ళీ మనకి వాతావరణంలోకి కలిసిపోతుంది. ఓకేనా? అర్థమైందిగా మీకు? నైట్రైట్స్ అనేవి నైట్రోజన్గా మారి వాయువు రూపంలో వాతావరణంలో కలుస్తుంది. ఓకేనా? ఈ నైట్రైట్స్ అనేవి ఘన రూపంలో ఉంటాయి. ఇది నైట్రోజన్ అనేది వాయు రూపంలో ఉంటుంది. వాయు రూపంలో నైట్రోజన్ తిరిగి వాతావరణంలో కలవడాన్ని మనం డీనైట్రిఫికేషన్ లేదా వినత్రీకరణ అంటాం. ఈ నైట్రోజన్ వలయం మానవ ప్రమేయం అనేది ఒకటి ఇచ్చారు మనకి ఇక్కడ హెడ్డింగ్. దాని గురించి మాట్లాడదాం. నైట్రోజన్ వలయం మానవ ప్రమేయం అంటే మనం వాడే కృత్రిమ ఎరువుల వల్ల ఈ నైట్రోజన్ అనేది నేలలో అధికంగా చేరి జంతు వృక్ష జాలాలకు అధికంగా నష్టం కలిగిస్తుంది అన్నమాట. ఓకేనా? సహజంగా ఏర్పడే నత్రజని అయితే మనకి సూక్ష్మజీవుల సమక్షంలో కావచ్చు, బ్యాక్టీరియా సమక్షంలో కావచ్చు, అమోనియం అయాన్లుగా మారి మనకి సైకిల్గా రన్ అవుతూనే మొక్కల నుంచి వాతావరణం జంతువుల్లోకి, మొక్కల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మళ్ళీ నేలకి, నేల నుంచి వాతావరణానికి ఇలా వెళ్ళిపోయి సహజంగా సైకిల్ జరుగుతుంది. కానీ మానవ ప్రమేయం వల్ల ఏంటంటే మనం విపరీతంగా మందులు అంటే ఎరువుల్ని వేయడం వల్ల, కృత్రిమ ఎరువుల్ని వేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఓకేనా? అది నేల కాలుష్యానికి దారితీస్తుంది. ఆ నేల కాలుష్యం ఏంటంటే పంట సరిగ్గా పండదన్నమాట నేల కాలుష్యం వల్ల. ఇంకా వచ్చేసి ఏంటంటే అది వర్షపు నీరు ద్వారా కొట్టుకొని పోయి నదుల్లో కలవడం లేదంటే సరస్సుల్లో కలవడం వల్ల దానిని తాగునీరు తాగడానికి పనికి రాకుండా పోతుంది. ఇలాంటి కలుషితాలన్నీ వెళ్ళి ఇట్లాంటి కృత్రిమ ఎరువులన్నీ వెళ్ళి నదుల్లో సరస్సుల్లో కలిస్తే మనం తాగడానికి ఉన్నదే చాలా తక్కువ నీరు, 0.009% వాటర్. మొత్తం 100%లో మనం తాగేది 0.009% వాటరు. ఆ వాటర్ కూడా మనం కావాలనే కలుషితంగా మారుస్తున్నాం ఎరువుల వల్ల. ఓకేనా? ఈ ఎరువులు అనేవి సరస్సుల్లోకి, నదుల్లోకి కొట్టుకొని పోవడం వల్ల
తాగడానికి ఉపయోగపడకుండా పోతుంది, విషపూరితమైపోతుంది అనమాట నీరు. ఓకేనా? ఇలా మానవ ప్రమేయం వల్ల నత్రజని వలయంలో కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సహజంగా జరిగేదానికి మనమే అడ్డుకట్ట వేస్తున్నట్లు అవుతుందన్నమాట. ఓకేనా? నత్రజని సైకిల్ కంప్లీట్ అయింది, నైట్రోజన్ సైకిల్.